నుంచి ఇచ్చాపురం వరకు జరిగిన అభివృద్ధిని జనం చూడాలని సీఎం జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేసిన సీఎం ఏపీలో విద్యారంగం అభివృద్ధికి విప్లవాత్మక అడుగులు పడుతున్నాయని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జగనన్న విద్యా దీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. 4.5 కాలంలో జగనన్న విద్యా దీవెన కింద మొత్తం 27,61,000 మంది విద్యార్థులకు 11,900 కోట్లు జమ చేశామని తెలిపారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లులు విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో జమ చేయబోతున్నారు. దానంతా మనం వీక్షిస్తూ ఉన్నాం. నేరుగా బటన్ నొక్కి తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో 8,09,039 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 584 కోట్ల రూపాయలను తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాలో నేరుగా జమ చేశారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక అడుగులు పడుతున్నాయని సీఎం జగన్ అన్నారు. జగన్ మామ పరిపాలనలో విద్యారంగంలో చేపట్టిన మార్పులు ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. నాడు నేడుతో మారుతా ఉన్న బడులొకటే కాదు, హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ధ్యాస పెట్టి హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా ఉన్నత విద్యలో కూడా సంస్కరణలు తీసుకొచ్చాం. కరికులంలో మొట్టమొదటిసారిగా మార్పులు చేశాం. కరికులం మీద ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వం బహుశా ఎప్పుడు చూసుండరు. కరికులంలో పిల్లలు ఏం చదువుతా ఉన్నారు, ఆ కరికులం ఎలా ఉంది అని మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా కరికులం మీద కూడా ధ్యాస పెట్టిన పరిస్థితి కేవలం మీ జగన్ మామ పరిపాలనలోనే జరుగుతా ఉందని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. కేవలం 4.5 సంవత్సరాలు పరిపాలన చేసిన మీ బిడ్డతో ఢీకొడుతున్నాడని, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిందేమైనా ఉందా అని చంద్రబాబును ప్రశ్నించారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు జరిగిన అభివృద్ధిని చూడాలని అన్నారు. 4.5 రాష్ట్రంలో ఎన్నడూ జరగని అభివృద్ధి జరిగిందన్నారు. గతంలో పాలనకు ఇప్పటి పాలనకు తేడా గమనించాలని సీఎం జగన్ అన్నారు. ఏ రంగంలో అయినా జగన్ పాలన అందరికీ గుర్తుకొస్తుందని జగన్ అన్నారు. ప్రజలకు చంద్రబాబు చేసింది ఏమీ లేదు కాబట్టే మోసాల్ని వంచనల్ని మాత్రమే నమ్ముకున్నారని, అధికారం కోసం ఎన్ని మోసాలైనా చేస్తారని, వారి బుద్ధి ఎలాంటిదో గమనించాలని అడుగుతున్నానని జగన్ అన్నారు. రాష్ట్రానికి ఇలాంటి వారి దగ్గర నుంచి విముక్తి కలగాలని కోరుకుంటూ దేవుడి దయతో ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానంటూ జగన్ తన ప్రసంగం ముగించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై మండిపడ్డారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఒకరు అధికారంలో ఉన్నప్పుడు జనాలకు మంచి చేయని వ్యక్తి అయితే మరొకరు ఆ వ్యక్తికి కొమ్ము కాసే వ్యక్తి. ఈ ఇద్దరూ ఇప్పుడు ప్రజలను వంచేందుకు సిద్ధమయ్యారంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల సందర్భంగా భీమవరంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రతిపక్ష నేతల తీరును ఎండగట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 ఏళ్లలో ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు ఏపీ సీఎం జగన్. ప్రజలకు మంచి చేయాలని అధికారాన్ని ఉపయోగించలేదని, కేవలం తన అవినీతి కోసం మాత్రమే అధికారాన్ని ఉపయోగించారని, వచ్చిన అవినీతి సొమ్ముతో వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లు వేసినట్లుగా వేశారని సీఎం జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు కానీ ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఆ అధికారాన్ని ఉపయోగించలేదు. ఆ అధికారాన్ని కేవలం తన అవినీతి కోసం మాత్రమే ఉపయోగించాడు. ఆ అధికారం ద్వారా వచ్చిన అవినీతితో వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లు వేసినట్టుగా వాళ్లకు పంచాడు. విపక్ష నేతలంతా కలిసి ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని సీఎం జగన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దుష్ట చతుష్టయానికి చెందిన ముఠా సభ్యుడిని భీమవరం ప్రజలు తిరస్కరించారని జగన్ అన్నారు. పక్క రాష్ట్రంలో ఈయనది శాశ్వత నివాసమని, ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా పక్క రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటూ పక్కవాడు సీఎం కావాలని పార్టీ పెట్టినవాడు దేశ చరిత్రలో ఈయన తప్ప ఎవ్వరూ ఉండడని పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. వీరు చేసిన రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే విషయం మీద ఈ దత్తపుత్రుడు పక్క రాష్ట్రంలో ఈయనది శాశ్వత నివాసం, అడ్రస్ ఎక్కడ అంటే మన రాష్ట్రంలో ఉండదు, పక్క రాష్ట్రంలో ఉంటాడు, నాన్ లోకల్. పక్కవాడు సీఎం కావాలని ఏకంగా పార్టీ పెట్టిన వాడు బహుశా దేశ చరిత్రలో ఎవడో ఉండడు ఈయన తప్ప. రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా 3-4 సంవత్సరాలైనా కాపురం చేసి ఉండడని,
ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లనే పవిత్ర వ్యవస్థను సంప్రదాయాన్ని మంటగలిపారని సీఎం జగన్ మండిపడ్డారు. ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మనం ఎప్పుడూ చూసి ఉండమన్నారు. ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం గాని ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసుండం. ఈ త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటంటే రియల్ లైఫ్లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. తోడేళ్లంతా ఒక్కటై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. వారికి ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదన్నారు. ఇటువంటి క్యారెక్టర్ లేని, విశ్వసనీయత లేని నాయకుల పాలనలో ప్రజలకు మంచి జరుగుతుందా అని సీఎం జగన్ ప్రశ్నించారు. బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని ప్రగల్భాలు పలుకుతున్న లోకేష్ మొదట తన తండ్రిపైనే ప్రయోగించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఎస్సీలను, బీసీలను అగౌరవపరిచింది చంద్రబాబే అని, ఆ విషయం లోకేష్ తెలుసుకోవాలని అన్నారు. గతంలో బీసీలకు 100 స్థానాలు ఇస్తానని మోసం చేసిన చంద్రబాబు శిక్షార్హుడా కాదా అని ప్రశ్నించారు. పార్టీకి ప్రధాన కార్యదర్శి కాదు, ఎందుకంటే అతనికి చరిత్ర తెలియదు. ఒక జాతికి ప్రధాన కార్యదర్శి అని చెప్పుకోవచ్చేమో కానీ వారి సామాజిక వర్గానికి ప్రధాన కార్యదర్శిగా అతను ప్రవర్తన అంతా ఉందని ఇవాళ ఆయన మాటల్లో నాకు అర్థమైంది. ఆయన అంటాడు బీసీలకు ఒక రక్షణ చట్టం తీసుకొస్తానని. నాయనా లోకేష్, చరిత్ర తెలుసుకో. బీసీలకు రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీ చట్టం తరహాగా తీసుకొస్తానని చెప్పిన నీవు నీ తండ్రి పైన ముందు దాన్ని ప్రయోగించు. ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారని ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కించపరిచాడు. అలా బీసీల పట్ల ఆ రోజు నాయీ బ్రాహ్మణులు వెళ్తే తోకలు కత్తిరిస్తానన్నాడు. బీసీలను అగౌరవపరిచినా, అవమానపరిచినా, బీసీల ఆత్మగౌరవం మీద కించపరిచేటట్టు మాట్లాడిన దానికి శిక్షార్హుడు చంద్రబాబు నాయుడు. పాపం నీకు చరిత్ర తెలియదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు డిప్యూటీ సీఎం అంజద్ భాషా. 2014 మేనిఫెస్టోలో మీరెన్ని పథకాలు ప్రజలకు ఇచ్చారో 2019లో మేమెన్ని ఇచ్చామో చర్చకు సిద్ధమా అని నిలదీశారు. అనంతపురంలో సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నేతలు రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. దొంగ హామీలతో వస్తూ ఉన్న చంద్రబాబు అండ్ టీంని నమ్మవద్దంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. చాలా గొప్ప లక్షణం చంద్రబాబు నాయుడు గారికి. అధికారం లేనప్పుడు మాత్రం బీసీలు రండి, ఎస్సీలు రండి, ఎస్టీలు రండి, మైనార్టీలు రండి, మా పార్టీ పెట్టిందే మీకోసం అని మాట్లాడతాడు. అధికారం వచ్చిన తర్వాత నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని చెప్తాడు. మత్స్యకారుల్ని తమాషాగా ఉందా తోలు తీస్తానంటాడు. ముస్లింలకి మంత్రి ఇవ్వడు, ఎస్టీలకి మంత్రి ఇవ్వడు, కొడుకు గెలవకపోయినా మంత్రి ఇస్తాడు. మళ్ళీ నాకు ఓటేయండి అని. మరి 2014 నుంచి 19 దాకా నువ్వే ఉన్నావు కదా. ఇవాళ ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్సు అని చెప్తున్నాడు. మరి 14 నుంచి 19 దాకా ఫ్రీ బస్సు ఇచ్చావా? ఇవ్వలేదు కదా. డ్వాక్రా వాళ్ళకి డబ్బులు వేస్తా అన్నావు, వేసావా? రైతులకు రుణమాఫీ అన్నావు, వేసావా? 2024లో అరకుతో పాటు రాష్ట్రమంతా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరటం ఖాయమన్నారు ఎంపీ మాధవి. గిరిజనులంటే సీఎం జగన్కు అత్యంత అభిమానం ఉందన్నారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయమని అడిగే నాయకుడు దేశంలో ఎక్కడైనా ఉన్నారా అని ప్రశ్నించారు. మరోవైపు టీడీపీ హయాంలో స్కామ్లుంటే సీఎం జగన్ హయాంలో స్కీములు మాత్రమే ఉన్నాయన్నారు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. గిరిజనులకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు సీఎం జగనే అన్నారు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన. అల్లూరి జిల్లా హుక్కుంపేటలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. నా ప్రాంత బిడ్డలకు ఏ చివరున్నా, ఎంత చివరున్నా సరే నేను ప్రవేశపెట్టిన ప్రతి పథకం మీకు అందాలి, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ మొక్కల్లో ఆనందం చూడాలని చెప్పి మరి ఈ ప్రవేశపెట్టిన ప్రతి పథకం వాలంటీర్ల ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా మరి మీకు అందిస్తున్నారు. మీ ఇంట్లో మంచి జరిగితేనే, ఒక మాట చెప్పారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే మాత్రమే నాకు మళ్ళీ ఓటేయండి అన్నారు.
నిజంగా ఇలా అడిగే మనిషి, ఇలా అడిగే నాయకుడు మరి టీడీపీలో ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు, అడగలేరు. వాళ్ళు గుర్తు చేసుకుంటే ఒక పథకం అని గుర్తొస్తుందా మనకు? ఒక్క పథకం అంటే ఒక్క పథకం మనకి గుర్తు రావట్లే. గతంలో మన గిరిజనులకి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా లాస్ట్ 3 నెలలు చేసి చిన్న పదవి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వైద్యారోగ్య శాఖ పనితీరుపై ప్రశంసలను కురిపించారు. ఆరోగ్య రంగంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి కొనియాడారు. సీఎం వైఎస్ జగన్ను అభినందిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ విషయంలో కేంద్రం తరఫున సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని మాండవీయ అభిప్రాయపడ్డారు. ఆరోగ్యవంతమైన ప్రజలతో ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. రెడ్ బుక్ వ్యవహారంపై నారా లోకేష్ కు ఏపీ సిఐడి నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారంటూ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు సిఐడి అధికారులు. కోర్టు సూచనల మేరకు లోకేష్ కు వాట్సాప్ లో నోటీసులు పంపారు. నోటీసు అందుకున్నట్లుగా వాట్సాప్ లో సిఐడికి సమాధానం ఇచ్చారు లోకేష్. అటు ఈ కేసు విచారణను ఏసీబీ న్యాయస్థానం ఇప్పటికే జనవరి 9కి వాయిదా వేసింది. అయితే కోర్టు ఆదేశాలతో నోటీసులు ఇచ్చేందుకు నిన్ననే లోకేష్ ఇంటికి వెళ్లారు సిఐడి అధికారులు. నోటీసులు నేరుగా తీసుకోకపోవడంతో ఇవాళ వాట్సాప్ ద్వారా పంపారు. కాలంతో పాటు కనుమరుగవుతున్న నాటకాలకు పునరుజ్జీవనం పోసి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగానే గుంటూరులో నంది నాటక పోటీలను నిర్వహించింది. మొత్తం 5 విభాగాలకు చెందిన 38 నాటికలు ప్రేక్షకులను కనువిందు చేశాయి. వీటిల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికి ప్రభుత్వం నంది అవార్డులను అందజేసింది. పద్య నాటకాల్లో మాధవవర్మ, శ్రీకాంత కృష్ణమాచార్య, వసంత రాజకీయం అవార్డులు దక్కగా సాంఘిక నాటకంలో ఇంద్రప్రస్థం, ది ఇంపోస్టర్స్ కళనేతకి వరించాయి. ఇక సాంఘిక నాటకాల్లో ఆస్తికలు, కమనీయం, చీకటి పువ్వు, బాలల నాటికల్లో ప్రపంచతంత్రం, బాధ్యత, 3 ప్రశ్నలు అవార్డులు దక్కాయి. యూనివర్సిటీ, కాలేజీ నాటికల్లో ఇంకానా, కపిరాజు, ఉద్దమ్ సింగ్లకు వరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 115 నాటకాల్లో 38 నాటకాలను ఫైనల్కు ఎంపిక చేశారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నంది నాటక పోటీలు జరిగాయి. నాటకంలో సక్సెస్ అయిన వాడు సినిమాల్లో కూడా సక్సెస్ అవుతారు. సినిమాల్లో సక్సెస్ అయిన వాడిని తీసుకొచ్చే నాటకం ఏమంటే 4-5 టేకులు కావాలి, 5 టేకులు కావాలి. ఇక్కడ సింగిల్ టేకే, 2 టేకే ఉండదు. వస్తాం, ప్రదర్శన చేయటం, మెప్పించటం, దిగి వెళ్ళడం తప్ప ఏ ఉండవు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందన్నారు తెలంగాణ మంత్రులు. మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించిన మంత్రుల బృందం కేసీఆర్ పిచ్చి ప్రాజెక్టులు కట్టి ప్రజా డబ్బంతా వృధా చేశారని మండిపడ్డారు. ఎక్కడైనా బాంబు దాడులను తట్టుకునేలా ప్రాజెక్టులు నిర్మిస్తారని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు రూల్స్ కు విరుద్ధంగా నిర్మించారన్నారు. వాంటెడ్లు చేసినా, అసలు ఇంజనీర్స్ ఏమైనా అడ్వైస్ తీసుకున్నా, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేసినా, ఇది అసలు ప్రజలకు తెలవాలి. అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీకి పోయి కింద పోయే వాటరు కింద 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడము అదొక తుక్కులకు జరిగేది. ఇంకా మీరు రాను ఇంకా కిందికి పోయి పోలవరం దగ్గర కట్టి మళ్ళీ 3 బ్యారేజ్ కట్టేవారు. మీరు ఏంది పని అది? మీ ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు ఈఎన్సీగా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, హరిరామ, మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి. మీరు యాక్చువల్గా నేను ఐఎమ్ ఆస్కింగ్ స్టేట్ క్వశ్చన్. ఇది మీ గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ మనీ. వాళ్ళని కాపాడాలి మేము. ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది? ఏం చేసింది మీరు? ఇలా బాంబుతో డ్యామేజ్ అనే విషయం కొంత ఇది ఇన్ఎక్స్ప్లికబుల్గా ఉంది. ఎందుకంటే నార్మలీ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ అర్త్ క్వేక్స్ రెసిస్ట్ చేయడానికి కూడా కట్టడం జరుగుతుంది. యాక్చువల్లీ దే హ్యావ్ టు రెసిస్ట్ ఇన్ అర్త్ క్వేక్. మరి ఇంత బాంబు ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారు, అది ఇట్ ఇస్ టోటలీ డజంట్ లుక్ అప్రోప్రియేట్. బర్డన్ ఆన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ when Kaleshwaram project is completed will be about 10% కాస్ట్ ఆఫ్ ఫైనాన్స్ తీసుకుంటే 13,000 crores a year. ప్రభుత్వం యొక్క లెగసీ మాకు వదిలిపెట్టింది 8-9 వేల కోట్ల బిల్స్ అన్పేడ్గా వదిలేసి
వదిలిపెట్టడం జరిగింది. ఏవైతే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారో లేకుంటే ఆ టెక్నికల్గా డిజైన్స్ అప్రూవ్ చేస్తారో యాజ్ పర్ శాంక్షన్ చేసేటప్పుడు మీరు అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాలు డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వారు మీరు డయాఫ్రమ్ వాలు ఆర్సీసీ కాంక్రీట్తో వేయాలన్నది మీకున్న నామ్స్. దాన్ని మీరు డీవియేట్ అయి నిజంగా మీరు ఆర్సీసీతో కట్ ఆఫ్ వాల్ వేసి ఉంటే కట్ ఆఫ్ వాల్ వేసి దాని మీద మీరు ర్యాఫ్ట్ వేసి ర్యాఫ్ట్ మీద డ్యామ్ మీరు పర్ఫెక్ట్గా కట్టి ఉంటే మీకు వాటర్ ఇన్లెట్ అయి ఉండకపోతే ఈనాడు ఈ మేడిగడ్డ కానీ దీనిపైనున్న డ్యామ్ కానీ ఆ పైనున్న డ్యామ్ కానీ ఈ ప్రమాదం జరిగి ఉండేదా? ప్రాజెక్టుకు సంబంధించి మానస పుత్రిక మాకైతే సరే గౌరవ ప్రాజెక్టు చర్చ లేదని అడిగితే అది ఫ్లడ్ ఫ్లో కెనాల్ కింద వస్తుందని చెప్తాను, దీనికి సంబంధం లేదని. కానీ ఆనాడు అక్కడి నుంచి కూడా బస్సులు తీసుకొచ్చి దీని అంతా కూడా అంతా టూరిజం అంతా మొత్తం ఒక పెద్ద వ్యవస్థగా మార్చారు కదా. ఇవాళ ఇది ఆ ప్రయోజనం లేనప్పుడు దానికి సంబంధించినటువంటి మానస పుత్రిక పరిస్థితి ఏంది భవిష్యత్తుకు సంబంధించి ఇన్ని. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రుల తీరు సరికాదన్నారు బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి. జ్యుడిషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏదో జరిగిపోతోందంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లేదు ఇది అనే అనేక రకాల పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాన్ని విచారణలో తేల్చి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నారు. దానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ అని కూడా మేము అడిగాం, మీరు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రకటించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లిన మంత్రులందరూ కూడా వాళ్ళే తీర్పు చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసే విధంగా ప్రజలకు ఏదో జరిగిపోయిందని కల్పించి చెప్పే విధంగా మంత్రులు ప్రయత్నం చేయడం చాలా విచారకరం. అది సరైనది కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. 2023 వార్షిక నివేదికను తెలంగాణ డీజీపీ రవి గుప్తా విడుదల చేశారు. అందరి సహకారంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. సమాజంలో డ్రగ్స్, సైబర్ నేరాలు పెద్ద సవాల్గా మారాయని, ఈ అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందన్నారు. డ్రగ్స్ విషయంలో ఎవరిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పిఎస్ పరిధిలో డ్రగ్స్ ముఠాకు సంబంధించిన కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 20 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు పోలీసులు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు అయోధ్యలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. శనివారం ఆధ్యాత్మిక నగరానికి రానున్న ప్రధాని 11,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేస్తారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు రీడెవలప్ చేసిన అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తారు. అలాగే జనవరి 22న జరిగే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో శనివారం అయోధ్యలో విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించింది యూపీ ప్రభుత్వం. నగరంలో అర్ధరాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు సాధించడమే లక్ష్యంగా జేడీయూ అధ్యక్ష బాధ్యతలను తిరిగి చేపట్టారు. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. అధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించిన లల్లన్ సింగ్ స్వయంగా నితీష్ కుమార్ పేరును ప్రతిపాదించారు. నితీష్ కుమార్, లల్లన్ సింగ్ల మధ్య విభేదాలపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. లల్లన్ సింగ్ ఆర్జేడీ తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే లల్లన్ సింగ్ ను తప్పించి జేడీయూ అధ్యక్ష బాధ్యతలు నితీష్ కుమార్ తిరిగి చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మమతా బెనర్జీ, ఉద్ధవ్ సేన సొంతంగా వెళ్లేందుకే సై అంటున్నాయి. బెంగాల్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే ప్రధాన పోటీదారుని తేల్చేశారు దీది. దేశమంతా ఇండియా కూటమి ఉన్నా బెంగాల్లో మాత్రం బీజేపీ వర్సెస్ టీఎంసీనే అని స్పష్టం చేశారు. అటు ఉద్ధవ్ సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ సైతం మహారాష్ట్రలో తమదే పైచే అంటున్నారు. తక్కువ సీట్లతో సరిపెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి ఏంటనేది డైలమాలో పడింది. తమిళ హీరో విజయ్ కి ఊహించని అనుభవం ఎదురైంది. కెప్టెన్ విజయకాంత్ కు నివాళులు అర్పించేందుకు వెళ్లిన ఆయన పైకి చెప్పు విసిరాడో గుర్తు తెలియని వ్యక్తి.
విజయకాంత్కు నివాళులు అర్పించేందుకు రాగానే పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ఫ్యాన్స్ ఒక్కసారిగా విజయ్ను చుట్టుముట్టారు. దీంతో అక్కడ తొక్కిసలాట వాతావరణం ఏర్పడింది. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తి అతని పైకి చెప్పు విసిరాడు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని జాగ్రత్తగా విజయ్ను బయటికి తీసుకెళ్లారు. నూతన సంవత్సర వేడుకలపై పాకిస్తాన్ నిషేధాన్ని విధించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా న్యూ ఇయర్ సంబరాలు చేసుకోకూడదని నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన జారీ చేశారు పాక్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్ కాకర్. గురువారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. విపత్కర సమయంలో పాలస్తీనా సోదర సోదరీమణులకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. యుద్ధంలో సతమతమవుతున్న పాలస్తీనాకు ఇప్పటికే 2 సార్లు మానవతా సాయం అందించామని, త్వరలోనే మరో విడత పంపిస్తామన్నారు పాక్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్. కెనడాలో మరోసారి రెచ్చిపోయారు దుండగులు. లక్ష్మీనారాయణ మందిర్ అధ్యక్షుడు సతీష్ కుమార్ ఇంటిపై కాల్పులకు తెగబడ్డారు. సతీష్ కుమార్ కుమారుడు లక్ష్యంగా 14 రౌండ్ల కాల్పులు జరిపినట్లుగా పోలీసులు వెల్లడించారు. బ్రిటిష్ కొలంబియాలో సర్రేలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కెనడాలో హిందూ కమ్యూనిటీ టార్గెట్ గా వరుస దాడులు జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో హిందూ ఆలయాలను ధ్వంసం చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే తాజా సంఘటన ఖలిస్తానీ ఉగ్రవాదుల చర్య లేక దోపిడీ ముఠా పన అన్నది విచారణలో తేలుతుందన్నారు సతీష్ కుమార్. సంవత్సరాంతాన స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 170 పాయింట్ల నష్టంతో 72,240 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 47 పాయింట్ల నష్టంతో 21,731 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో సర్వీస్ సూచీలు 1.06%, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 0.64%, ఇండస్ట్రీస్ సూచీలు 0.61% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో టాటా కన్స్యూమర్స్ 4.61%, బజాజ్ ఫిన్ ఆటో 1.74%, అదానీ ఎంటర్ప్రైజెస్ 1.39% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో బీపీసీఎల్ 3.18%, ఎస్బీఐఎన్ 1.49%, ఓఎన్జీసీ 1.34%, ఇన్ఫీ 1.28% నష్టపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 20% వృద్ధి నమోదైంది. ఇలాగే కొనసాగితే 2024 మార్చి 31 నాటికి వసూళ్లు 19 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2013-14లో వ్యక్తిగత ఆదాయం, కార్పొరేట్ పన్నులతో కూడిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు 6.38 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022-23 నాటికి అవి 16.61 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అవి 19 లక్షల కోట్లకు పెరుగుతాయని అంచనా. 2023-24 బడ్జెట్ అంచనా అయిన 18.23 లక్షల కోట్లను ఇది దాటేసే అవకాశం కనిపిస్తోంది. గుజరాత్లో ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు ఉత్సాహాన్ని చూపుతోంది టెస్లా. ఈ ఎలక్ట్రికల్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రంతో చర్చలు ఇప్పటికే ఓ కొలుక్కు వచ్చినట్లుగా సమాచారం. త్వరలోనే తుది నిర్ణయం వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. గుజరాత్లో ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి వచ్చేడాది జనవరిలో జరిగే వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్లో ప్రకటన వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గుజరాత్ను పెట్టుబడులు, ఎగుమతులు, దిగుమతుల పరంగా అనువైన ప్రదేశంగా టెస్లా కంపెనీ భావిస్తోంది. కొత్త ప్లాంట్ ఏర్పాటుకు సనంద్, బెచరాజీ, ధులేరా పేర్లను పరిశీలిస్తోంది. ఇప్పటికే ఆటో తయారీ కంపెనీలైన మారుతి, సుజుకి, టాటా, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి బ్రాండ్స్కు గుజరాత్లో తయారీ యూనిట్స్ ఉన్నాయి. వ్యూహన్ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసిందంటూ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాల్లో వాస్తవం లేదని ట్విట్టర్ వేదికగా తెలిపారు ఆ మూవీ డైరెక్టర్ ఆర్జీవి. వ్యూహన్ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయలేదని చెప్పారు. జనవరి 12 వరకు సిబిఎఫ్సి నుంచి సర్టిఫికెట్ ఇవ్వడానికి సంబంధించిన వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించిందని వర్మ ట్వీట్ చేశారు. ఫిల్మీ అప్డేట్స్ ను స్క్రీన్ 90లో చూద్దాం. గుంటూరు కారం సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇక ఈ మూవీ నుండి కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ ప్రోమో వచ్చింది. ఈ మూవీ నిడివి 2 గంటల 44 నిమిషాలు ఉంటుందట. నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో కల్కి మూవీ రాబోతోంది. ఇక ఈ మూవీ ట్రైలర్ ఏప్రిల్ 1న రిలీజ్ చేయబోతున్నారట. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో సినిమా రూపొందుతున్న మ్యాటర్ తెలిసిందే. ఇక ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ పొంగల్ కానుకగా విడుదల చేయబోతున్నారట.
శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఇక ఈ మూవీ కోసం వారం రోజులుగా ప్రతిరోజు 16 గంటలు వర్క్ చేస్తున్నాడట. సల్మాన్ ఖాన్ తరువాతి సినిమా ది బుల్ టైటిల్ తో రాబోతోంది. ఇక ఈ మూవీలో సల్మాన్ కు జోడీగా త్రిష నటించబోతోందట. షారూక్ నటించిన డంకీ మూవీ రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చింది. ఇక ఈ మూవీ వారం రోజుల్లో 305 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ సంస్థ ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ టాప్ 250 సినిమాల జాబితాలో టాలీవుడ్ నుంచి 26 సినిమాలకు చోటు దక్కింది. వెంకటేష్ కెరీర్లో 75వ సినిమాగా సైంధవ్ మూవీ రాబోతోంది. ఇక ఈ మూవీ నుండి బుజ్జుకొండవే అనే సాంగ్ విడుదలైంది.